ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహనముల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మన కార్యక్రమం హీ మస్ట్ ఇంక్రీజ్ అనేది ఒక ప్రోగ్రామ్ అని మాత్రం కాకుండా మనందరి హృదయ వాంఛగా ఉండాలి. ఆయనను హెచ్చించాలి. ఆయన అనగా యేసు ప్రభు. యేసు ప్రభువును హెచ్చించడం. యేసు ప్రభువును హెచ్చించడం అంటే కేవలం మాటల ద్వారానే కాదు, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా. వి మస్ట్ ఇంక్రీజ్ జీసస్ క్రైస్ట్. ఆర్ ఇంక్రీజింగ్ అంటే పెంచడం అని అర్థం, మ్యాగ్నిఫై అని అర్థం. భూతద్దంలోంచి చూడడాన్ని మ్యాగ్నిఫికేషన్ అన్నారు, అనగా పెద్దది చేసి చూపించడం. గ్లోరిఫికేషన్, మహిమపరచడం, మహిమను ఇవ్వడం, మహిమను చెల్లించడం, అనగా తగినటువంటి ఆనర్ని ఇవ్వడం. హీ మస్ట్ ఇంక్రీజ్ అంటే ఆయన ఏదో పెంచాలి, ఆయన సైజు పెంచమని కాదు, నీవు చెల్లించేటువంటి స్తుతుల యొక్క పరిమాణాన్ని పెంచమని. అంటే దాని అర్థం నువ్వు ఆయనతో గడిపే సమయాన్ని పెంచమని, తద్వారా దేవుని మహిమపరచమని, ఆయన దాసుడిగా మరింత సబ్మిషన్లోకి రమ్మని. ఇవి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి మాట. హీ మస్ట్ ఇంక్రీజ్ ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మినిట్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కార్యక్రమం మంది, ఈ కార్యక్రమం కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే వారికి నేను జ్ఞాపకం చేస్తున్న విషయం, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి మీరు దయతో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ లింక్స్ మీకు వస్తాయి. ఈ లింక్స్ని మీ గ్రూప్స్లో మీ స్నేహితులకి మీరు ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఆ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే యోహాను సువార్తలోని గత సంవత్సరం అనగా లాస్ట్ ఇయర్ 2020లో నేను ఇచ్చినట్టు యోహాను సువార్త సందేశాలు మొదటి 12 అధ్యాయాల్లోని సందేశాలు ప్రతి రాత్రి 8 గంటలకి అప్లోడ్ చేయబడుతున్నాయి. కనుక ఆ సందేశాలు కూడా మీరు వినొచ్చు. అనగా 2 సందేశాలు మీకు అందుబాటులో ఉన్నాయి. కనుక ఈ సందేశాలు వినండి, మీ సహోదరులకి షేర్ చేయండి, దీని గురించి కామెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా విమర్శలు ఉంటే దయచేసి హృదయపూర్వకంగా వాటిని ఏమాత్రం మోమాట లేకుండా పలాందని మీరు విమర్శించండి. మీ విమర్శలను కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి సందర్భంలో ప్రశంసలే కోరుకుంటుంటే ప్రయోజనం లేదు, కానీ అసలు మీ ప్రశంసల కన్నా మీ విమర్శలే శ్రేష్టమైనవి నేను భావిస్తున్నాను. తద్వారా నేను వాక్యం బోధించే విషయంలో సరిచేసుకునే విషయంలో సరిచేసుకుంటాను. ఎవరు ఏ బోధకుడు, ఏ లిజనర్ కానీ, ఏ ప్రీచర్ కానీ పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ మన ప్రభువు మాత్రమే. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలన్నీ మీ కొరకు చెప్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీ కుటుంబ సభ్యులతో వీలైతే మీ కుటుంబ సభ్యులందరితో కలిసి టీవీ సెట్ మీద కూర్చోండి. టీవీ సెట్లో వచ్చేటువంటి సేమ్ టైమింగ్కే అనగా 8 గంటలకే స్ట్రీమింగ్ చేయబడుతుంది. అనగా అదే సమయంలో యూట్యూబ్లో మీకు లభ్యమవుతుంది. కాబట్టి నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతపు వాళ్ళు పెద్ద స్పందన చూపించకపోయినప్పటికీ కూడా చిత్తూరు జిల్లా కాళహస్తి, రేణిగుంట ప్రాంతంలోంచి అనేక మంది సహోదరి సహోదరులు ఫోన్లు చేస్తున్నారు. వారిని బట్టి అక్కడి నుంచి ఎందుకు రెస్పాన్స్ వస్తుందో నాకు అర్థం కావడం లేదు. స్థానిక నెల్లూరు నుంచి స్పందన తక్కువ ఉంది. ఏదేమైనప్పటికీ ఎక్కడి నుంచి స్పందన వచ్చినా దేవునికి స్తోత్రం. నేను ఒక మాటను బట్టి ఈ పరిచర్యకు కట్టుబడి ఉన్నాను. అదేంటంటే, నీ ఆహారమును నీళ్ల మీద వేయము, అది అనేక దినముల తర్వాత కనబడుతుంది. వాక్య ఆహారాన్ని, వాక్యపు బీజాల్ని, అక్షయ బీజాల్ని నీళ్ల మీద చల్లుతున్నాం. అది కొన్ని రోజులకి దాని ఫలితం కనిపిస్తుంది. విత్తుతున్నాం, ఏదో ఒక రోజు ఫలితం పొందుకుంటాం. ఆ ఫలితం పొందుకుంటాం అంటే పెద్ద పరిచర్య పాపులర్ అయిపోయి సెలబ్రిటీ లాగా మారతామని కాదు. సెలబ్రిటీ ఒకడే, ఆయన యేసు ప్రభు మాత్రమే. నేను లేకపోతే దైవజనులు ఎవరు సెలబ్రిటీస్ కాదు. మేమంతా వీఆర్ సర్వెంట్స్, మేము దాసులం మాత్రమే. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది, మీరు చేయవలసినవన్నీ చేసిన తర్వాత నిష్ప్రయోజకులమైన దాసులమని చెప్పండి. వీఆర్ అన్వర్ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మేము గొప్పవాళ్ళమండి, టీవీ స్పీకర్ అంటే చిన్న విషయం కాదండి అని కాకుండా. ఈ మధ్య కాలంలో ఒక మేడం గారు, పెద్ద ఆవిడ సహోదరి గారు, వారు ఫోన్ చేసి, సార్ రండి సార్, మా ఇంటికి రండి సార్, మా ఇంటిని విజిట్ చేయండి, మేము ప్రభువులోకి వచ్చాం, కొత్తగా 2-3 సంవత్సరాలు అయింది, దగ్గరలో మందిరానికి వెళ్తున్నాం, ఇప్పుడు కరోనా వలన వెళ్ళలేకపోతున్నామని కూడా ఆహ్వానించారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం.
ఇలాగా మీ గృహాలకి నన్ను ఆహ్వానించాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. మీ గృహాల్లోకి క్రీస్తును ఆహ్వానించండి. అది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ వాక్యాన్ని, వాక్య సత్యాన్ని మీరు ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. సరే, దేవునికి స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 21st chapter 3rd verse. సీమోను పేతురు, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేదామని. yes, వారు వెళ్ళి దోణ ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. and Simon Peter said to them, I am going fishing. They replied to him, we are coming with you. So they went out and got into the boat. So that night they caught nothing. ఇంతకుముందు అనేక రాత్రులు విస్తారంగా పట్టిన వాళ్ళు. ఈ సమయంలో మన వాడుక భాషలో పవిత్ర గ్రంథం అని ఆ తర్జుమాలోంచి కూడా మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. నా దగ్గర నేను వేరు తర్జుమాలు వినియోగిస్తుంటాను. నేను ఇంగ్లీష్లో చదివేది ది ఫాదర్స్ లైఫ్ అనేటువంటి న్యూ టెస్టిమెంట్. దయచేసి ఈ న్యూ టెస్టిమెంట్ మీకు కావాలంటే మీరు ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్ అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేస్తే ఈ మోడర్న్ వర్షన్, ఇది చాలా అద్భుతమైన వర్షన్. నేను దీన్ని నాతో పాటు తెలుగు బైబిల్తో పాటు ఉంచుకుంటాను. మీకు దాన్ని వారు ఉచితంగా పంపిస్తారు, ఈ న్యూ టెస్టిమెంట్ని. కనుక ఈ తర్జుమా మీరు ఇంగ్లీష్ తెలిసిన వారు మీరు పొందుకోవచ్చు. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటువంటి తర్జుమా. ఇంతకుముందు కూడా ఒక మెసేజ్కి ముందుగా నేను ఈ న్యూ టెస్టిమెంట్ని కొంతమందికి పరిచయం చేశాను. నేను అక్కడక్కడ నాకు కొంతమంది ఫోన్ చేశారు, బ్రదర్ మీరు చెప్పినటువంటి ఆ వాక్య పరిచర్యకి ముందు న్యూ టెస్టిమెంట్ మాకు పరిచయం చేశారు, మేము వాళ్ళతో కమ్యూనికేట్ చేశాం, ఈరోజు మాకు న్యూ టెస్టిమెంట్ వచ్చిందని కొంతమంది ఫోటోలు తీసి నాకు మెసేజ్లు పెట్టారు. ఏ విధం చేతన ఏదో ఒక లిటరేచర్ మీకు అందాలి, స్పిరిచువల్ లిటరేచర్ అందాలి, ఆత్మ సంబంధమైన విషయాలు మీ దగ్గరికి రావాలి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3వ వచనంలో మాటను మనం చదువుకుందాం. వాడుక భాషలోని బైబిల్లోంచి, అనగా తెలుగు బైబిల్లో పవిత్ర గ్రంథము అనేటువంటి బైబిల్లోంచి. ఈజీ వర్షన్ మన వాడేటువంటి భాష కన్నా కాస్త లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. భాష వేరైనా భావం మాత్రం ఒకటే. సీమోను పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని అన్నాడు. మిగతా వారు మేము కూడా వస్తున్నాం అని అన్నాక అంతా కలిసి వెళ్ళి పడవనెక్కారు. కానీ ఆ రాత్రి వాళ్లకు చేపలు దొరకలేదు. ఇవన్నీ వేరు వర్షన్లో ఎందుకు చదువుతున్నా అంటే, నేను కొన్నిసార్లు మలయాళం బైబిల్ రెఫర్ చేస్తాను, కన్నడ బైబిల్ రెఫర్ చేస్తాను, హిందీ బైబిల్ రెఫర్ చేస్తాను. వీటిని రెఫర్ చేయడంలో ఉద్దేశం ఆ టెక్స్ట్ ఏంటో మనకు అర్థం కావాలి, మనం తీసుకున్న వాక్య భాగం ఏదో మనకు అర్థం కావాలి, లేదా ఆ ప్యాసేజ్ ఏంటో మనకు అర్థం కావాలి, ఆ చాప్టర్ ఏంటో మనకు అర్థం కావాలి. కాబట్టి దాని కొరకే రకరకాలుగా చదివి మళ్ళీ చదివి మాటికి చదివి దాంట్లోంచి భావాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సరే రండి మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. 21వ అధ్యాయము 3వ వచనము. మన టైటిల్ సృజనాత్మకమైనటువంటి క్రీస్తు, అనగా క్రియేటివ్ క్రైస్ట్, ఇన్నోవేటివ్ క్రైస్ట్. ఇదేంటిది క్రియేటివ్ క్రైస్ట్? ఏంటి? సృష్టించేటువంటి క్రీస్తు. ఆయన సృష్టికర్త, తిరుగులేదు. ఆయన ఎలా అవుతారండి సృష్టికర్త? ఆయన డిసెంబర్ 25 పుట్టిన దేవుడు కదా. కానే కాదు, చాలామంది అనుకున్నట్టుగా ఆయన క్రిస్మస్ రోజు పుట్టినవాడు కాదు. ఆయన ఉనికి ముందే ఉంది. అంటే డిసెంబర్ 25 పుట్టలేదా, ఏ రోజు పుట్టాడు, సెప్టెంబర్ 15 పుట్టాడా, లేదా డేట్ చెప్పండి అని దయచేసి అడగొద్దు. కానీ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, ఆయన సృష్టికర్త అని దేవుని వాక్యంలో రాయబడింది. యెహోవా దేవునితో కలిసి ఆదికాండం 1వ అధ్యాయంలో మన స్వరూపము చొప్పున మన పోలిక చొప్పున నరుని చేయుదము మనము అని అన్నప్పుడు అక్కడ బహువచనం కనిపిస్తుంది. అంతేకాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన లేకుండా ఏది చేయబడలేదు. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన నిమిత్తము సమస్తమును, ఆయన కొరకు ఆయన ద్వారా సమస్తము చేయబడిను. ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో మనం గమనిస్తే, సృష్టి ఆరంభమునకు ముందే నేనున్నాను. యేసు ప్రభు ఉనికి డిసెంబర్ 25 క్రిస్మస్ అప్పుడు ఆరంభించబడింది కాదు, ముందే ఉంది ఆయన ఉనికి. ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నారు. ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినట్టు మాట ఏంటంటే, నేను అబ్రహాము పుట్టక ముందే ఉన్నాను అన్నాడు. షాక్ అయిపోయారు యూదులు. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి ముదిరిందా? పైత్యం ఎక్కువైందా?
అబ్రహాం ఎక్కడున్నాడు? అబ్రహాం చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఇంచుమించు 2000 సంవత్సరాలు దాటింటే, 2000-3000 సంవత్సరాలు దాటింటే, అబ్రహాము పుట్టకముందే ఉన్నావు, నీకు ఒక 50 సంవత్సరాలు కూడా లేవే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని వాళ్ళు అడిగారు. యేసు ప్రభు చెప్పినట్టు మాట వాళ్ళకి అర్థం కాలేదు. అవును, ఆయన ఉన్నాడు, ఆయన ఉనికి ఉంది, ఆయన శరీరధారిగా లేడు, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో గమనిస్తే, ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను. ఎప్పటి నుంచి అట? పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు. ఇంకా చెప్పాలంటే ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఆయన ప్రత్యక్షమవుతుండేవాడు. నేను ఒక పుస్తకం లేదా కొన్ని పుస్తకాలు కొంతకాలం క్రితం చదివినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని గురించి రాయబడిన మాటలు, అతని పుట్టిన సంవత్సరం, అతను చనిపోయిన సంవత్సరం వేశారు వెనకాల, పుస్తకం వెనకాల వేసి వాళ్ళు చెప్పినారు ఏంటంటే, పలాని రోజు నుంచి పలాని రోజు వరకు ఈ మనిషి భూమిని దర్శించాడు. ఒక సాధారణమైన మనిషి గురించి వాళ్ళు అలా చెప్తుంటే, యేసు ప్రభు యొక్క పుట్టుకని, చావు అని, ఆయన పుట్టుకకు, జననానికి, మరణానికి అతీతమైన వాడు, ఆయన ఆది అంతము లేనివాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆల్ఫా ఒమేగా, గ్రీకు భాషలో మొదటి అక్షరమైనటువంటి ఆల్ఫా, చివరి అక్షరమైనటువంటి ఒమేగా, ఆది అంతము. హిబ్రూ భాషలో అయితే ఆలెప్ నుంచి థౌ వరకు, ఆలెప్ అనేటువంటి మాట మొదటి మాట, థౌ అనేటువంటి మాట చివరి మాట, 22వ అక్షరం. 119వ కీర్తనలో హెబ్రీ అక్షరమాల మనకు కనిపిస్తుంది, ఆల్ఫాబెట్ కనిపిస్తుంది. 22 అక్షరాలు కనిపిస్తాయి. 22 ఎనిమిదులు 176 వచనాలు 119వ కీర్తనలో కనిపిస్తాయి. ఒక్కొక్క 8 వచనాలకి ఒక అక్షరం కనిపిస్తుంది. అవన్నీ అంటే ఆయన చెప్పిన మాటలకు ఉద్దేశం ఏంటంటే, ఐఎమ్ ఆల్ఫా అండ్ ఒమేగా అంటే నేను ఆలెప్ అండ్ థౌ, అనగా నేను ఆదిలో ఉన్నవాడిని, చివరి వరకు ఉన్నవాడిని. అనగా ఏ నేనే, జెడ్ నేనే. ఏంటి జెడ్ ఏంటి? ఏ అనేది మొదటి అక్షరం ఆంగ్ల అక్షరమాలలో, చివరి అక్షరం జెడ్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనం వీటిని గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం సృజనాత్మకమైన క్రీస్తు, క్రియేటివ్ క్రైస్ట్, సృష్టించగలిగిన వాడు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట గ్రీకు భాషలో నుంచి మీకు, గ్రీక్ వర్షన్లోంచి ఒక చిన్న మాట మీకు చెప్తాను. నా నామములో ఏది అడిగినను నేను మీకు ఇస్తాను అని మన తెలుగు బైబిల్లోనూ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. మూల భాషల్లో ఇలా రాయబడింది, నా నామంలో మీరు ఏది అడిగినా కానీ నేను ఇస్తాను, ఒకవేళ మీరు లేనిది అడిగినా కానీ సృష్టించి ఇస్తాను. లేనిది ఏది మనం అడగలేము. మనకు కావలసినవన్నీ ఆయన ముందుగా సృష్టించాడు. 5 రోజులు మానవునికి అవసరమైనన్ని దేవుడు సృష్టించాడు. 6వ రోజు మానవుని సృష్టించాడు. మానవుడు కంప్లైంట్, నాకు పలాంది లేదే, పలాని ఐటెం సృష్టించలేదే నువ్వు అని ఏమాత్రం అనుకుంటా. అందరికీ తోడు, అందరికీ జత ఉంది, నాకు జత లేదే. అందరికీ జతలు, అన్ని జంతువులకి జతలు వెలుపల ఉన్నాయి, కానీ ఆదాముకు జత లోపల ఉంది. ఆదాముకు అది కనిపించలేదు. నీ లోపల ఉన్నది నీకు కనిపించలేదు, నీ లోపల దాచి ఉంచినది నీకు కనిపించలేదు. మన లోపల దేవుడు మన కొరకు దాచి ఉంచినవి కనిపించలేదు. మన కోసం ఎక్కడో స్వర్గములో దాచి ఉంచినవి, యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచినటువంటి మేలు గొప్పది. మేలు దాచాడు, ఆశీర్వాదాల్ని దాచాడు, వనరులు దాచాడు, ప్రతిఫలం దాచాడు, కిరీటం దాచాడు. వీటన్నిటిని ఆయన హైడ్ చేశాడు. ఒకరోజు వచ్చిన అంతకెందుకండి, రక్షకుణ్ణే దాచిపెట్టాడు కొంతకాలం. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఒక సమయం వచ్చినప్పుడు, ద టైమ్ హ్యాస్ కమ్, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. కాలం యొక్క పరిపూర్ణత. దేవుని స్తోత్రం. ప్రతిదానికి సమయం ఉంది. యేసు ప్రభువుని ఈ లోకానికి తీసుకొని రావడానికి, దాన్నే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, ఆయన ఆది సంభూతుని మరలా భూమి మీదకి రప్పించినప్పుడు. అక్కడ ఆది సంభూతుని భూమి మీదకి రప్పించినప్పుడు అని కాదు, ఆది సంభూతుని మరలా భూమి మీదకి రప్పించినప్పుడు. దయచేసి ఆ మాట ఒకవేళ మీకు దొరికితే మీ బైబిల్లో చూడండి, నేను చదువుతున్నాను ఇంగ్లీష్ బైబిల్లోంచి. అక్కడ రాయబడిన మాటలు ఇంగ్లీష్ బైబిల్లో 6వ వచనం. అండ్ అగైన్ వెన్ హీ బ్రాట్ ద ఫస్ట్ బోర్న్ ఇన్ టు ద వరల్డ్
he said, and let all the angels of God worship him. ఇక్కడున్న దేవదూతలారా, అసంఖ్యాకమైన దూతగణమా, నన్ను ఆరాధిస్తున్నారు, నన్ను గణపరుస్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారు. మీరందరూ నా కుమారుడు భూలోకానికి వెళ్ళినప్పుడు ఆయనకు నమస్కారము చేయాలి. ఆది సంభూతుడు అనగా ఫస్ట్ బోర్న్, ఆదిలోనే సంభూతంగా ఉన్నవాడు అనగా సృష్టించబడినవాడు, ఉన్నవాడు, కలిగి ఉన్నవాడు, ఉనికిని కలిగి ఉన్నవాడు. ఫస్ట్ బోర్న్. ఆదాము కాదు ఫస్ట్ బోర్న్. ఆదాము గురించి ఫస్ట్ బోర్న్ అని రాయబడలేదు, కానీ కడపటి ఆదామును గురించి ఫస్ట్ బోర్న్ అని రాయబడింది. మృతులలో నుంచి ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆయన సృష్టించబడ్డ ఆదిలో దేవుడు యేసును సృష్టించాడని కాదు దీని అర్థం. ఆయన సృష్టించబడిన వాడు కాదు, హీఈస్ ఎ కో క్రియేటర్. ఆయనతో పాటు తండ్రితో పాటు సహ సృష్టికర్త. సరే, దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం సృజనాత్మకమైన క్రీస్తు అంటున్నప్పుడు రోమాపత్రిక 4వ అధ్యాయంలోని ఒక మాట నేను చదివినప్పుడు ఆ మాట నన్ను ఆశ్చర్యపరుస్తుంది. అపోస్తలుడైన పౌలు ఉపయోగించినట్టు మాట. ఈ అపోస్తలుడైన పౌలు యొక్క అభిమానిని నేను, అనగా యేసు ప్రభు అభిమానిని కాదని కాదు, కానీ ఆయన చెప్పేటువంటి మాటలు, ఆయన విధానం, ఆయన టీచింగ్ అనేకులను ప్రభావితం చేసింది. అక్కడ ఆయన చెప్తున్నట్టు మాటలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. కలుగును గాక అన్నాడు, ఏమి లేదు, కలిగింది. ఇక్కడ కూడా యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి అధ్యాయంలో ఒక శూన్యం, ఒక నిహిలియో అనేటువంటి హిబ్రూ పదం, దాన్నే ఎక్స్ నిహిలియో అన్నారు. ఎక్స్ నిహిలియో అంటే అవుట్ ఆఫ్ నథింగ్నెస్, అవుట్ ఆఫ్ నథింగ్ అనగా ఏమీ లేని తనములోంచి, శూన్యములో నుంచి సృష్టిని కలుగు చేశాడు. అప్పుడు ఏమి లేదు, కలుగును గాక అన్నాడు. ప్రతిదీ కలుగును గాక అని కలుగు చేశాడు, ఒక్క మానవుణ్ణి తప్ప. మానవుణ్ణి ప్రత్యేకంగా ఆయన సృష్టించాడు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, ఇక్కడ ఒక శూన్యం, ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక నథింగ్నెస్ కనిపిస్తుంది. రాత్రంతా శ్రమ పడ్డాం కానీ వేస్ట్ అయిపోయింది. నథింగ్, వీ కాట్ నథింగ్, వీ గాట్ నథింగ్. మేము పట్టింది లేదు, మాకు దొరికింది లేదు, మేము తీసుకుంది లేదు. వీ గాట్ నథింగ్ అని భక్తులు చెప్తున్నటువంటి మాట, శిష్యులు చెప్తున్న మాట. మొట్టమొదటి మాట 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 21వ అధ్యాయము 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. దేవుని స్తోత్రం. పైదోస్ అన్నారు పిల్లలకి. పిల్లలకి 2 మాటలు ఉపయోగించారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 33వ వచనంలో పిల్లలు అనే మాట పిల్లలారా అని పిలిచాడు. అక్కడ వేరొక మాట టెక్నోస్ అనేటువంటి మాటను ఉపయోగించాడు. ఇక్కడ పైదోస్, పీడియాట్రిక్ అనేటువంటి మాట, పిల్లల డాక్టర్ని పీడియాట్రిషియన్ అంటారు కదా, అనగా పిల్లల డాక్టర్. ఇక్కడ పిల్లలు అంటున్నాడు, పైదోస్ అంటున్నాడు. ప్రేమతో యవనస్తులని, తన ఈడు కలిగిన వారిని, తన వయసు కలిగిన వారిని కూడా పిల్లలారా, ఒరే స్నేహితులారా అని కాదు, అబ్బాయిలు అని కాదు, బాయ్స్ అని కాదు, గైస్ అని కాదు, కానీ హీ వాస్ కాలింగ్ దెమ్ యాజ్ చిల్డ్రన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ దగ్గర ఏమైనా ఉందా? భోజనానికి ఉందా? భోజనము లేదు, ఫుడ్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, నథింగ్. వండుకోవడానికి ఏమీ లేదు, షుగర్ లేదు, మిల్క్ లేదు, టీ పౌడర్ లేదు, రైస్ లేదు, కందిపప్పు లేదు, ఆయిల్ లేదు, నథింగ్ 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 నథింగ్. ఈ నథింగ్నెస్లో దేవుడు నీ కొరకు కార్యం చేస్తాడు. ఈ శూన్యములో దేవుడు కార్యం చేస్తాడు. సారా ఒడి శూన్యంగా ఉండడం ఏమాత్రం చూడడానికి ఇష్టపడని దేవుడు. అమ్మా, నెక్స్ట్ ఇయర్ మేము వస్తాం, మరుసటి ఏటికి, మరుసటి వసంతానికి వస్తాం. వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, ప్రస్తుతం నీ ఒడి ఖాళీగా ఉందేమో, ఈసారి వచ్చినప్పుడు నీ ఒడి నిండిపోతుంది, కుమారుణ్ణి కలిగి ఉంటుంది నీ ఒడి. అంతేకాకుండా బోయజు అనే వ్యక్తికి కూడా ఇటువంటి మెంటాలిటీ ఉంది. రూతును తన అత్త వాళ్ళ ఇంటికి పంపిస్తున్నప్పుడు, అమ్మా నా కుమారి, నీ ఒడి ఖాళీగా ఉంది, ఒడి పట్టు అని ఎవరు కొలిచి ఇచ్చాడు. మీ అత్తకి ఇవ్వు, మీ ఇద్దరు కలిసి వండుకోండి, తినండి. బోయజు ఎంత దయగలిగిన వాడు, మన పరమ బోయజు.
అంత దయగలిగిన వాడు. మన ఒడి నిండా ధాన్యాన్ని ఇచ్చేవాడు, ఒడి నిండా ఒడిలో బిడని ఇచ్చేవాడు, సృష్టిలో సమస్తాన్ని నింపగలిగిన వాడు. ఖాళీగా ఉన్న దాంట్లో ఏదో ఒకటి పెట్టేస్తున్నాడు దేవుడు, ఫిల్ చేస్తున్నవాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తుని గురించి చెప్పినప్పుడు సంఘము అంటే సమస్తమును నింపువాని సంపూర్ణత అయినది. సమస్తాన్ని నింపుతున్నాడు ఆయన. హీ వాస్ ఫిల్లింగ్. నీ లైఫ్ని ఫిల్ చేస్తున్నాడు. నీ బ్రెయిన్లో ఆలోచనలు లేక, థాట్స్ లేక ఎంటీగా ఉంటే దాన్ని నింపుతున్నాడు. థాట్స్తో, తలంపులతో నింపుతున్నాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము ఇదే. 5వ వచనంలో మనం చదువుకున్నాం, ఆహారం ఏమీ లేదని రాయబడింది. కానీ 6వ వచనంలో మనం చూస్తే, మీరు వల వేయండి మీకు దొరుకును, మీకు విస్తారంగా దొరుకుతాయని చెప్పాడు. 9వ వచనంలో రాయబడింది, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడిన. షాక్ అయిపోయారు. చేపలు లేవు, ఎలా దొరికాయి? విస్తారమైన జలరాశిలో చేపలు సులభంగా ఉంటాయి. 153 పెద్ద చేపలు దొరికాయి. వాళ్ళ పిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. లూకాసు వార్త 5వ అధ్యాయంలో వల పిగిలిపోయే పరిస్థితి, దోణె మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ దోణె మునిగిపోయే పరిస్థితి రాలేదు, కానీ వల పిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తున్న మాటలు, వారు దిగి రాగానే, దరికి దిగి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టె కనిపించాయి. శూన్యంలో వనరులను, ఇన్ ద ఎంప్టీనెస్ హీ క్రియేట్స్ సోర్సెస్ ఫర్ యూ. నీ కొరకు వనరులను సిద్ధపరుస్తాడు శూన్యంలో. మొట్టమొదటి విషయం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 3వ వచనం మనం చదువుకున్న 3వ వచనంలో, ఈ రాత్రి ఏమీ పట్టలేదు. 9వ వచనంలో మనం చూసుకున్నాం, శూన్యములో ఆహారాన్ని కలుగు చేశాడు. శూన్యములో తినేదాన్ని కలుగు చేశాడు. సంసోను చేసిన పని వలన బలమైన దానిలో నుంచి రుచికరమైనది వచ్చింది, సింహములో నుంచి రుచికరమైనది వచ్చింది అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. అదేంటో దాని వివరణలోకి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు. శూన్యములోంచి వనరులు వస్తాయి. చూడండి, ఆ 3 పేర్లు ఉన్నాయి దానికి, ఆ జలరాశికి. ఒకటి గలిలయ సముద్రం, తిబెరియ సముద్రం, గెనసరెతు. ఇక్కడ చేపలు లేవు, అక్కడ వనరులు వచ్చాయి. రెండవది, ఆ శూన్యంలో ఆహారం లేదు, ఆహారాన్ని సృష్టించాడు. ఏమీ లేని స్థితి ఏర్పడినప్పుడు, నువ్వు 0 లెవెల్కి వెళ్ళినప్పుడు, ఆ 0 పక్కన దేవుడు ఇంకా 4 జీరోలు పెట్టి దానికి లెఫ్ట్ సైడ్ 1, 2, 3 పెడతాడు. వాల్యూ పెరిగింది. నీ విలువను పెంచాలని దేవుడు చూస్తున్నాడు. నీ స్పిరిచువల్ లెవెల్ని దేవుడు పెంచాలని చూస్తున్నాడు. ఒకటి, నంబర్ 1 మనం ఆలోచిస్తున్న మాట, ఏ సరస్సులో, ఏ సముద్రంలో చేపలు లేవో ఆ సరస్సులోనే చేపలు కలుగునుగాకనో, లేకపోతే చేపలు పుట్టునుగాక, మత్స్యాలు పుట్టునుగాక అన్నట్టు ఆయన మౌనంగా ఆజ్ఞాపించేసరికి అవన్నీ నేరుగా శిష్యుల వలలోకి వెళ్ళిపోయాయి. రాత్రంతా వేరే వాళ్ళు వలలు వేశారు, వాళ్ళు పట్టారో లేదో మరి తెలియదు, కానీ వీళ్ళ వలలోకి ఒక్క చేప కూడా పడలేదు. ప్రభు ఆజ్ఞాపించినప్పుడు ఆ చేపలన్నీ దారి తప్పి యెహోవా మత్స్యమును నియమించను అని రాయబడింది యోనా గ్రంథంలో. అలాగే 153 చేపలని ఆయన నియమించాడు. అవి వలలో వెళ్ళిపోయినాయి. దేవుడు నీ కోసం నిర్ణయించిన వారిని, ఏర్పాటు చేసిన వారు నీ దగ్గరికి వస్తారు, నీ సంఘానికి వస్తారు, నీ పరిచర్యకు వస్తారు, నీకు సాకారులుగా ఉంటారు. వాళ్ళు వెళ్ళి పోయి మా సంఘానికి రండి, మా సంఘానికి రండి అని పిలవాల్సిన అవసరం లేదు. వస్తారు. ప్రభు ఆకర్షిస్తాడు. లేఖనాల్లో రాయబడింది ఆయన ఏల వేసి పిలుస్తాడని. సరే, వీటన్నిటిలోకి వెళ్ళలేదు. మూడో విషయాన్ని నేను మీకు ఒకటి, శూన్యంలోంచి ఆయన వరాలను సృష్టిస్తాడు. రెండవది, శూన్యంలోంచి ఆహారాన్ని సృష్టిస్తాడు. మూడవది, శూన్యంలోంచి ఆయన చేసేటువంటి పనిని 7వ వచనం మనం గమనిస్తే, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరైనా, యేసు రొమ్మును ఆనుకొని కూర్చునే శిష్యుడు యోహాను గురించి రాయబడింది. ఆయన వస్త్రాలు లేనివాడిగా ఉన్నాడు, దిగంబరుడుగా ఉన్నాడు, పనిలో ఇన్వాల్వ్ అయిపోయాడు, టూ మచ్గా ఇన్వాల్వ్ అయిపోయాడు. కొంతమంది ఆఫీస్ పనులో టూ మచ్, స్కూల్ పనులో టూ మచ్గా ఇన్వాల్వ్ అవుతుంటారు, మందిరం పనులో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటారు. స్కూల్లో ఏమో టూ మచ్, ఆఫీస్లో టూ మచ్, కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి, సేవకు వచ్చే పాట పాడండి కదా, లేదండి పాడలేమండి, ప్రార్థన చేయడం రాదులేండి, వేరే వాళ్ళకి ఇవ్వండి. చోట వెళ్తే ప్రార్థన చేయండి పాస్ అంటున్నాడు ఆయన. ప్రార్థన చేయండి పాస్ అంటే లేదు బ్రదర్, వేరే వాళ్ళకి ఇవ్వండి ప్రార్థన అంటున్నాడు. క్విజ్లో ఆన్సర్స్ చెప్పేటప్పుడు పాస్ అన్నట్టుగా తెలియనప్పుడు ఆయన పాస్ అంటున్నాడు.
చూడండి ఎంత విచారకరమైన పరిస్థితి. అనేక సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నప్పటికీ ప్రార్థన చేయడం చేతగాని క్రైస్తవులు ఉన్నారు. గొంతెత్తి పాడడం చేతగాని, వాక్యం చదవని క్రైస్తవులు, చదవలేని పరిస్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. దేవుని స్తోత్రం. మూడో విషయం, అక్కడ ఒక శూన్యం కనిపిస్తుంది. ఆ శూన్యములో నుంచి ఒకటి వనరులు వచ్చాయి, ఆ శూన్యములో నుంచి రెండోది మనం ఆలోచించిన విషయం ఆహారం వచ్చింది. మూడోది ఆ శూన్యములో నుంచి 15వ వచనం, వారు భోజనం చేసిన తర్వాత, యేసు భోజనం తింటున్నప్పుడు కాదు, భోజనం చేసిన తర్వాత, వెన్ ఆఫ్టర్ ఫినిషింగ్ దేర్ బ్రేక్ఫాస్ట్, పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, డూ యు లవ్ మీ? లవ్. ఆయన ఆజ్ఞలను గైకొనడమే ప్రేమ. ఏది ప్రేమ? ఏది మీ ప్రేమ? ఎక్కడ? ఈ పేతురే అన్నాడే, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం అన్నావే, సమస్తం విడిచిపెట్టావా? ఆ రోజు ఏదో క్షణిక ఆవేశంలో నీ దోణి విడిచిపెట్టావు, నీ వలలు విడిచిపెట్టావు, ఓకే, గుడ్, మంచి పని చేశావు. కానీ ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? అయోమయ పరిస్థితిలో పునరుత్థానం జరిగిన తర్వాత యేసు తిరిగి లేచినటువంటి 9వ రోజు 10వ రోజు నువ్వు పాత వృత్తికి వెళ్ళడం, పాత జీవితానికి వెళ్ళడం ఎంతవరకు సమంజసం? నీ ప్రేమ ఏమైంది? ప్రేమను గురించి ఒప్పుకోల్చే, నేను ప్రేమిస్తున్నానని ఒప్పుకోవాలి. మన సంఘాలు పాడుతున్న ప్రేమించేదని అధికముగా ఉట్టి మాటలేవి. అవి మామూలుగా మనుషులందరూ మాటలతో అబద్ధం చెప్తారు, కానీ క్రైస్తవులు పాటలతో కూడా అబద్ధం చెప్తారట. లోకమేమో లోకస్తులు మాటలతోనే అబద్ధం చెప్తారు. మనోళ్ళు ఆరాధనకు వచ్చి అవసరమైతే నా ప్రాణాన్ని అర్పిస్తాను, స్టెఫనులాగా సాక్షిలాగా హతసాక్షిగా మారుతాను అని పాడతామేమో, కానీ పౌలు వలె సాగుతాను, హనోకు వలె సాగుతాను అంటామే కానీ ఇవి పాటల మాటలకే పరిమితం అయిపోయినాయి. ఇది విచారకరమైన పరిస్థితి. మూడో విషయం, పేతురు హృదయములో ఉన్నటువంటి ఆ శూన్య హృదయములో ఉన్నటువంటి నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి హృదయంలోంచి ప్రేమను వెలికి తీస్తున్నాడు ఆయన. ఎస్, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా అనే క్వశ్చన్కి ప్రేమిస్తున్నాను అనే జవాబు వచ్చింది. శూన్యములోంచి ప్రేమను వెలికి తీశాడు. దేవుని స్తోత్రం. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం ఆలోచిద్దాం విన్నట్టు మాటల్ని. శూన్యములో నుంచి వనరులను తీసుకొచ్చి దేవుడు, శూన్యములో నుంచి ఆహారాన్ని తీసుకొని వచ్చిన దేవుడు, శూన్యములోంచి శిష్యుని యొక్క హృదయంలోంచి గుప్తమైనటు ప్రేమను వెలికి తీసిన దేవుడు, నీ శూన్య హృదయములోంచి, శూన్య జీవితంలోంచి కొన్ని వనరులు తీసుకొని రావాలని కలుగునుగా కానీ దేవుడు చెప్పాలని ఆశిస్తున్నాడు. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. నీవు సృజనాత్మకమైన క్రీస్తువని, యు ఆర్ ఎ క్రియేటివ్ క్రైస్ట్ అని, నువ్వు సృష్టించగలిగిన వాడివి, యు ఆర్ ఎ క్రియేటర్ అని మేము తెలుసుకున్నాం. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు లేకుండా ఏది సృష్టించబడలేదు కనుక నేను స్తుతిస్తున్నాం, నీ ఎదుట సాగిలపడుతున్నాం. శూన్యములో నుంచి వనరుల్ని, ఆహారాన్ని, ప్రేమను వెలికి తీసిన దేవా మీకు వందనం చెల్లిస్తున్నాం. కలుగునుగా కానీ సమస్తమును కలుగు చేసిన దేవా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన సత్యముల కొరకై మీకు వందనం చేస్తూ, మా శూన్యాన్ని చూస్తూ శోకించకుండా, ఆ శూన్యాన్ని బట్టి నువ్వు సృష్టికర్త కార్యం చేస్తాడని మేము సంతోషించేవారుగా ఉండగలటూ సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.